సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అల్లు శిరీష్ నటించిన బడి మూవీ రివ్యూ. అల్లు శిరీష్ అల్లు ఫ్యామిలీ నుండి మరో ఐకాన్ స్టార్ అవటానికి ఉబిళ్ళూరుతున్న సూపర్ స్టార్. ప్రస్తుతానికైతే బేసిక్ లెవెల్ ఐకాన్ స్టారే. ఓ సరైన సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ ఐకాన్ స్టార్ అవుతాడు అల్లు శిరీష్. అందుకనే ఆచి తూచి టైం తీసుకుని మరీ ప్లాన్డ్గా ప్రాజెక్టులు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే అల్లు శిరీష్ లేటెస్ట్గా చేసిన ప్రయత్నం బడి. తమిళ ప్రొడ్యూసర్తో, తమిళ డైరెక్టర్తో తెలుగులో బ్రేక్ కోసం అల్లు శిరీష్ చేసిన సినిమా ఈ వారం థియేటర్స్కి వచ్చింది. మాట్లాడుకుందాం మరి బడి మూవీలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. తమిళ్లో శక్తి సౌందరరాజన్ అనే డైరెక్టర్ ఉన్నారు. ఆయన హీరో ఆర్యతో టెడ్డీ అనే సినిమా తీశారు. ఆ సినిమా ఇన్స్పిరేషన్తోనే ఈ బడి సినిమాని కూడా తీశారు. ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, అంతకు మించే ఉంది. టెడ్డీ మూవీలో ఉన్న స్టోరీ పాయింట్ని కూడా తీసుకున్నారు. స్టోరీ పాయింట్ని కాదు, స్టోరీ ఫార్మెట్ని తీసుకుని ఈ సినిమాని రూపొందించారు. టెడ్డీ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయినప్పుడు చాలామంది ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు టెడ్డీ క్యారెక్టర్కి, ఆ సినిమాకి. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు టెడ్డీ క్యారెక్టర్ని. టెడ్డీ మూవీలో స్టోరీ లైన్ ఏమిటి అంటే, హీరోయిన్ ఆత్మ టెడ్డీ బేర్లోకి వెళ్ళింది. హీరోయిన్ పూర్తిగా చనిపోలేదు, కానీ చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. టెడ్డీ బేర్లో ఉన్న హీరోయిన్ సహాయంతో హీరోయిన్ని కాపాడుకోవాలి. అదే స్టోరీ లైన్ ఈ బడీలో కూడా ఉంది. కాకపోతే నేపథ్యాలు మారాయి, క్యారెక్టర్స్ పేర్లు మారాయి అంతే. నచ్చిన క్యారెక్టర్స్, నచ్చిన స్టోరీ ఫార్మాట్స్ తీసుకుని కొత్తగా కథలు చెప్పడం, కొత్తగా సినిమాలు తీయటం తప్పేమీ కాదు. సినిమా ఇండస్ట్రీలో అది చాలా కామన్గా జరిగే ప్రాసెస్. పోతే రిఫరెన్స్గానే ఉండాలి, కానీ జిరాక్స్ తీయటం కరెక్ట్ కాదు కదా. చెప్పిన కథనే మళ్ళీ చెప్పడం, చూపించిన సినిమానే మళ్ళీ చూపించడం ఎంతవరకు కరెక్ట్? అది ఎలా ఉంది అంటే, ఆర్య హీరోగా చేస్తే చూశారు, అల్లు శిరీష్ హీరోగా అదే కథలో నటిస్తే ఎలా ఉంటుందో చూడండి. అల్లు శిరీష్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయరా అని బలవంతంగా చూపించినట్టే అనిపించింది ఈ సినిమాని. రిఫరెన్స్ తీసుకోవచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ కొత్తగా ట్రై చేయాలి కదా. కొత్తగా ట్రై చేసి కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడే కదా ఆడియన్స్ డిఫరెంట్గా ఫీల్ అయ్యేది, రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేసేది. అప్పుడు చూశారుగా, అప్పుడు ఎంజాయ్ చేశారుగా, మళ్ళీ ఇంకోసారి ఎంజాయ్ చేయండి అని మొహమాట పెట్టడం, బలవంత పెట్టడం అన్నిసార్లు సరైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పద్ధతి కాదు. అనుమానమే లేదు, టెడ్డీ బేర్ మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టెడ్డీ బేర్ డ్యాన్సులు చేస్తే, టెడ్డీ బేర్ ఫైట్లు చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోతే ఎన్నిసార్లు, ప్రతిసారినా చూపించింది ఎన్నిసార్లు చూపిస్తారు, మార్చాలి కదా. కొత్త నేపథ్యంలో తీసుకువెళ్ళి చూపిస్తే, కొత్త రకంగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసి చూపిస్తే కిక్కు మారుద్ది కదా. శివకార్తికేయన్ డాక్టర్ మూవీ ఉంటుంది. ఆ సినిమాలో హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, కిడ్నాపింగ్ ఇలాంటి విషయాల మీదే నేపథ్యం ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే సపరేట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అలా ఈ టెడ్డీ బేర్ క్యారెక్టర్ని కూడా తీసుకుని డిఫరెంట్గా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసి రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా బాగుండేది సినిమా. అల్లు శిరీష్ ఎంత ముచ్చటపడి ఉంటారు. తమిళ టీంని తీసుకుని ఓ మంచి సినిమా చేసి సరైన బ్రేక్ చూడాలి అని ఆ ఆసక్తిని ఉపయోగించుకున్నారు, అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అంతేగాని ఓ స్పెషల్ సినిమాని అయితే అతని కోసం వాళ్ళు చేయలేదు. సినిమా ఫస్ట్ హాఫ్లో మాత్రం హడావుడి చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్పోర్ట్లో ప్లేన్స్ ఎలా ల్యాండ్ అవుతాయి, ఎలా టేకాఫ్ తీసుకుంటాయి, అప్పుడు ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు, వీటిని బేస్ చేసుకుని హీరోయిన్ మధ్యన లవ్ స్టోరీని ఇంట్రెస్టింగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏటీసీ, ఆ వ్యవహారానికి సంబంధించి ఈ సినిమా డైరెక్టర్ చూపించిన డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకోవడం కదా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఆ డీటెయిల్స్తో హీరోయిన్ మధ్యన లవ్ రిలేషన్ని బాగా చూపెట్టారు. అది బాగుంది, చాలా మంచి ఇంప్రెషన్ తీసుకుంది. కానీ ఎప్పుడైతే కథలో కాన్ఫ్లిక్ట్ మొదలైందో అక్కడి నుంచి సినిమా రొటీన్ టర్న్ తీసుకుంది. అక్కడి నుంచి రెగ్యులర్ వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వరుసగా క్యూ కట్టేస్తాయి. ఫస్ట్ 45 మినిట్స్లో సినిమా మీద క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ స్టెప్ బై స్టెప్ లో లెవెల్కి వెళ్ళిపోతూ సినిమా చివరికి వచ్చేప్పటికీ అసలు ఇంట్రెస్ట్ లేకుండానే పోద్ది. అజ్మల్ ఈ సినిమాలో విలన్గా కనిపించాడు. విలన్ క్యారెక్టర్ బాగుంది. అతను చేసే క్రైమ్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. పోతే అతను క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్ రెగ్యులరే అయినప్పటికీ అది అవసరం కథకి. పోతే ఆ కాన్ఫ్లిక్ట్ని హీరో సాల్వ్ చేసే ప్రాసెసే పరమ రెగ్యులర్గా ఉంది. కథ మొదలైనప్పుడే విలన్ ఎవరో, విలన్ ఏం చేస్తున్నాడో, హీరో విలన్ని ఎందుకు వెతుక్కుంటా వెళ్లాలో క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఆ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. కొంతవరకు హీరో ఇండియాలో ఉన్నంతసేపు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గానే నడుస్తుంది. ఎప్పుడైతే హాంకాంగ్కి సినిమా షిఫ్ట్ అవ్వద్దో అక్కడి నుంచి
మొదలవుద్ది ఇంట్రెస్ట్లెస్ ఎంటర్టైన్మెంట్. హాంకాంగ్లో హీరో విలన్ని వెతికి పట్టుకునే ప్రాసెస్ అంతా కూడా రెగ్యులర్ ఐడియాస్తోనే నడుస్తూ ఉంటుంది. ఇంప్రెసివ్గా ఉండదు, అస్సలు ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా లేదు కాబట్టి మధ్య మధ్యలో టెడ్డీతో జై బాలయ్య స్లోగన్స్ చెప్పించి బాలయ్య బాబు ఎమోషన్ని చొప్పించి ఆ పైన నాటు నాటు సాంగ్తో స్పూఫుల్ చేసి ఎంటర్టైన్మెంట్ని పెంచే ప్రయాసపడ్డారు. సినిమా సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ రొటీన్. చివరిలో జస్ట్ ఎమోషన్ లైట్గా అలా టచ్ చేస్తుంది కానీ అవసరమైన స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. టెడ్డీ క్యారెక్టర్ బేస్గా సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కూడా మిస్టేక్లు ఉన్నాయని చెప్పాలి. ఆ క్యారెక్టర్తో కామెడీ క్రియేట్ చేయాలని చూశారు, అందుకోసం కొన్ని స్పూఫులు తీసుకున్నారు. అవి కొన్ని సందర్భాల్లో బాగున్నాయి, కొన్ని సందర్భాల్లో ఎగుడు పుట్టించాయి. టెడ్డీ క్యారెక్టర్కి ఓ చిన్నపిల్లోడి క్యారెక్టర్కి అలాగే టెడ్డీ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి మధ్యన ఎమోషన్ బాగుంది, దాన్ని బాగా బిల్డ్ చేశారు. ఎమోషన్ పోర్షన్స్ బాగానే ఉన్నాయి కానీ మిగతా ఎంటర్టైన్మెంటే అవసరమైన కిక్ ఇవ్వలేకపోయింది సినిమాలో. టెడ్డీ క్యారెక్టర్కున్న స్పెషాలిటీని ఈ మూవీ టీమ్ కిల్ చేసిందని అనిపించింది. అంటే టెడ్డీ మాట్లాడుద్ది, ఈ వ్యవహారం టెడ్డీతో పరిచయం ఉన్న క్యారెక్టర్స్కి తప్పించి మిగతా క్యారెక్టర్స్కి సర్ప్రైజింగ్గా ఉండాలి, షాకింగ్గా ఉండాలి. కానీ మిగతా క్యారెక్టర్స్ అన్నీ తెలియకపోయినా సరే టెడ్డీ మాట్లాడటం, టెడ్డీ డ్యాన్స్ వేయటం, టెడ్డీ పాటలు పాడటం కామనే, ఇది రెగ్యులరే అన్నట్టు చాలా నార్మల్ అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది మంచి స్కోప్ ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయడానికి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్కోప్ని వదిలిపెట్టేసి రెగ్యులర్ రొటీన్ కామెడీ చేయించడం అనేది ఇంటెలిజెంట్ క్రియేటివిటీ అనిపించుకోదు. విలన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ అవ్వాలి కదా, టెడ్డీ ఏంటి ఇలా చేస్తుంది అని. మిగతా క్యారెక్టర్స్ షాక్ అవ్వాలి కదా దాని యాక్టివిటీస్ చూసి. దాని నుంచి ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుద్ది. అలాంటి స్కోప్ని వదిలిపెట్టేసుకున్నారు. జస్ట్ ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మాత్రమే ఈ సినిమాని మలిచారు. అది యావరేజ్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే ఇచ్చింది. డైరెక్షన్ బాగుంది, డైరెక్టర్ మంచి టేకింగ్తో విజువల్స్ని చూపెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి కూడా అతని క్లారిటీ బాగుంది. కానీ కథ విషయంగానే వీక్గా స్క్రీన్ ప్లేని ప్రిపేర్ చేసుకుని డిసప్పాయింట్ చేశారు. అల్లు శిరీష్ అతని విషయానికి వస్తే ఈ సినిమాతో మరొకసారి అతనికి అన్యాయం జరిగిందనే చెప్పాలి. అతనిలో ఉన్న నటుణ్ణి ఉపయోగించుకోలేదు, అల్లు శిరీష్ అనే బ్రాండ్ను మాత్రమే ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు ఈ సినిమాతో. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ బాగుంది, తన పాత్ర పరిధి మేర ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. కాకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మ టెడ్డీలోకి వెళ్ళిపోద్ది కదా, టెడ్డీదే టైం అంతా కూడాను సినిమాలో. తనకున్న టైం పరిధి మేర గాయత్రి భరద్వాజ్ మంచి ఇంప్రెషన్ తీసుకుంది. ఆ తర్వాత టెడ్డీ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్లో ముఖేష్ ఋషితో, సెకండ్ హాఫ్లో అలీతో కామెడీ చేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరూ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ కామెడీ రైటింగ్ ఇంట్రెస్టింగ్గా లేదు, రెగ్యులర్గా ఉంది, మంచి నవ్వులైతే ఇవ్వలేకపోయింది. విలన్గా అజ్మల్ పర్ఫెక్ట్గానే యాక్ట్ చేశాడు. కాకపోతే క్యారెక్టర్ డిజైనింగ్లో వీక్నెస్ ఉంది, మైనస్లు ఉన్నాయి. అందుకని ఆ క్యారెక్టర్ చివరిలో తేలిపోయింది. సినిమాకి మ్యూజిక్ హిప్ హాప్ తమిజ తన మార్క్ వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. సినిమా అంతా కూడాను ఇంట్రెస్టింగ్గా కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ అటెన్షన్ తీసుకుంటుంది, పాటల్లో కూడా ఆ ఇంప్రెషన్ ఉంటుంది. కాకపోతే ఇంపాక్ట్ అయితే మాత్రం సాలిడ్గా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. జస్ట్ ఓకే పర్వాలేదు బాగుందని మాత్రమే అనిపిస్తుంది. మొత్తంగా బడీ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, ఎంటర్టైనింగ్ అయితే లేదు. జస్ట్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వస్తుంది. ఆ పైన అల్లు శిరీష్ కోసం అతని మీద అభిమానం ఉంటే ఒకసారి చూడొచ్చు. అతన్ని చూస్తూ మిగతా విషయాలన్నీ మర్చిపోతే అప్పుడు ఎంటర్టైనింగ్గా అనిపించవచ్చు సినిమా. చిన్నపిల్లల్ని, ఫ్యామిలీస్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా అని చెప్పుకొచ్చారు. పోతే చిన్నపిల్లల్ని కూడా డిసప్పాయింట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఈ సినిమా. కేవలం అల్లు శిరీష్ కోసం మాత్రమే ఈ సినిమాని చూడొచ్చు. అంతకు మించిన అట్రాక్టివ్ విశేషం ఈ సినిమాలో లేదు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.